అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవాళ మీకు ఇన్స్టెంట్గా తొందరగా అయ్యేది నేను చూపిస్తున్నానండి. క్యాబేజ్ మేతి ఎగ్ ఫ్రై. నా వీడియో మొత్తం చూడండి, ఇంకా నా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఓకేనా అండి? నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తాను లేదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇదండి నేను చూపిస్తున్నాను. మెంతకూర అండి, నేను ఎండబెట్టుకుంటాను ఈ విధంగా. మెంతకూర ఒక కోపడు, కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు అండి, ఒక చిన్న క్యాబేజ్, మీడియం సైజ్ క్యాబేజ్. ఎల్లిపాయలు మీ ఎంత వేసుకున్నా మీ ఇష్టం అండి. నేను మాత్రం ఒక 15 దాకా తీసుకొని కట్ చేసుకున్నాను చిన్నగా. ఒక 4 గుడ్లు తీసుకున్నాను. ఇదండి నూనె కొద్దిగా వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని బట్టి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేయాలా. ఇది తొందరగా అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఇదండి కరివేపాకు కూడా వేసేసుకోవాలా, పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది మెంతకూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. క్యాబేజీ మెంతకూర ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీకి చేసినానండి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇది ఏదండి దీంట్లోనే ఇప్పుడు మెంతకూర కూడా వేసి ఫ్రై చేసేయాలన్నమాట. మంచిగా ఫ్రై కాగానే క్యాబేజ్ వేసి కలిపేయాలండి. తాలింపు మాత్రం బాగుంటుంది ఇది. మంచిగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మెంతకూర ఫ్లేవర్, ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదండి క్యాబేజ్ వేసుకొని కలిపేసుకోవాలా. ఇంకా కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు తగినంత వేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దాకా పెట్టాలి. క్యాబేజ్ జల్దిన ఫ్రై అయిపోతుంది కదండి. ఇదంతా 2 మినిట్స్ దాకా పెట్టినాక దీంట్లో మనం ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందామండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టము. 4 ఎగ్స్ వేసేసుకోండి. మీరందరూ నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళైతే నా వీడియోలు ఇదే ఫస్ట్ ఐటెం చూస్తున్నారంటే నా తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? ఇదండి ఎగ్ వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టినాక కలిపేసుకుంటే చూడండి చాలా బాగుంటుందండి. ఇక కొత్తిమీర మాత్రం నేను మస్తు వేసినానండి. కొత్తిమీర ఇంకా కొద్దిగా 1 టీ స్పూన్ అంత మిరియాల పొడి అండి. ఇంకా కారం అయితే వేయలేదండి. మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసినాను. చాలా బాగుంటుంది చూడండి. మంచిగా అయిపోయింది, అది తొందరగా అయిపోతుంది. నేను పుల్కాలకి ఇది బ్రేక్ఫాస్ట్కి చేసినానండి. మార్నింగ్ నేను పుల్కాలు చూడండి, పుల్కాలు తోటి కర్రీ బాగుంటుంది, అది సారీ అండి ఫ్రై బాగుంటుంది. నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైనా తప్పులైతే నన్ను క్షమించండి. ఓకేనా అండి? నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి.